ప్రభు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మన మధ్యలో మన అడగబోయే క్వశ్చన్స్కి సమాధానం చెప్పడానికి ఇష్టపడిన దేవుని సేవకురాలకి ప్రత్యేకమైన వందనాలు. మనందరికీ తెలుసు ఆగస్ట్ 9th ఏం జరిగిందో. ప్రపంచం, ప్రాముఖ్యంగా భారతదేశం నివురుబోయేలాగా ఒక జూనియర్ డాక్టర్ మీద కోల్కతాలో జరిగిన ఆ యొక్క సంఘటన మన దేశానందరినీ కూడా నివురుబోయేలా చేసింది. చాలా బాధాకరమైన సంఘటన. ఇలాంటి సంఘటనే 2012లో నిర్భయ అనే ఒక అమ్మాయి మీద కూడా జరిగింది. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే మనకి తెలుస్తూ ఉన్నాయి. భారతదేశంలో రోజుకి సుమారు దగ్గర 90 రేప్స్ జరుగుతూ ఉంటాయంట. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. భయంకరంగా మనుషులు పేటరేకపోతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా స్త్రీల మీద చాలా ఇబ్బందికరంగా అనేక మంది ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు చాలామంది స్త్రీలు భయపడుతూ ఉన్నారు. బయటికి పంపించాలంటే కూడా భయం కలిగించే పరిస్థితి. వీటన్నిటిని బట్టి మనం ఏం తెలుసుకోగలుగుతాం, లేకపోతే ఎందుకు మనుషులు ఎంత క్రూరమైన బిహేవియర్ కలిగి ఉన్నారో ఒకసారి మన దేవునికి సేవకుల్ని బైబిల్ నుంచి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చాలా మంచి ప్రశ్న బ్రదర్. అంత్యదినాల్లో అనేకుల్లో అక్రమ విస్తరించే చేత ప్రేమ చల్లారిపోద్ది అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు. ఎక్కడ చూసినా ప్రేమహీనత కనబడుతూ ఉంది. తోటి వ్యక్తిని గౌరవించేటువంటి పరిస్థితులు లేవు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనిషి పాపం చేయడానికి అలవాటు పడిపోయాడు. సాతానుడు అనేక మందిని ప్రేరేపిస్తూ లోకాశల వైపు, శరీరాశల వైపు, నేత్రాశల వైపు మనిషి ఈ రోజున మొగ్గు చూపుతున్నాడు. పాపానికి వచ్చే పర్యవసానం ఏంటో అర్థం కాక ఒక మాట ఏంటంటే దేవుని వాక్యపు కొరత, దేవుని యొక్క వాక్యం ప్రజల్లో నిలవకపోవడం ద్వారా వారి పాపాన్ని జరిగిస్తూ ఉన్నారు. మీరు చెప్పారు, నిజంగా రోజుకి సుమారుగా 90 మంది స్త్రీలు రోజున మానభంగం చేయబడుతున్నారు మన భారతదేశంలో. చాలా విచారకరమైన సంఘటన. నేను ఒక మాట చెప్తాను, దేవుని వాక్యం ఎవరి హృదయాల్లో అయితే నిలుస్తుందో వారు శోధన జయించగలుగుతారు, పరిశుద్ధంగా జీవించగలుగుతారు. దావీదు అంటాడు కదా, నేను పాపం చేయకుండా నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నానంటాడు. కాబట్టి మీ అందరికి చెప్తుంది ఏంటంటే, అందరికీ టెంప్టేషన్స్ ఉంటాయి, అందరికీ కూడా పాపం చేయాలంటే ఆ కోరిక ఉంటుంది, కానీ దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం పాపాన్ని జయించగలుగుతాం. సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు క్రైస్తవ సమాజం ప్రార్థన చేయాలి, మన దేశం కోసం ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవుడు దేశంలో ఇలాంటి భయంకర సంఘటనలు జరగకుండా ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నిసిపాల్ గారు కూడా దీని గురించి ఒక మాట తెలియచేయాలని కోరుకుంటాం. అంటే ప్రాముఖ్యంగా ఇలాంటి సంఘటనలు ప్రాముఖ్యంగా ఎక్కువ స్త్రీల మీద జరుగుతున్నాయి. కాబట్టి ఒక దేవుని సేవకురాలుగా, ఒక స్త్రీగా ఎలా మన యవ్వన బిడ్డలు వారి ఇలాంటి సమాజంలో జీవించగలుగుతారు, ఎలా మనం ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ వీ షుడ్ టేక్. అట్ ద సేమ్ టైం మన బాధ్యత ఏంటి? ఇప్పుడు చాలామంది రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ప్రొటెస్ట్ చేయడం చాలా సంతోషం, బట్ ఒక క్రైస్తవునిగా మన బాధ్యత ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు మనం ఎలా స్పందించాలి అన్న దాని గురించి దేవుని సేవకురాలు వారి మాటల్లో. చాలా మంచి ప్రశ్న బ్రదర్. మరి ఈ రోజున చూస్తున్నట్లయితే చాలా వైరల్గా మారింది ఆ యొక్క డాక్టర్ యొక్క హత్య. మరి ఈ రోజుల్లో చాలామంది స్త్రీలుగా, అమ్మాయిలుగా ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా మరి వారి యొక్క ఆడబిడ్డలను బయటకు పంపించాలంటే ఎంతో భయం కలిగే మరి పరిస్థితులు నెలకొంటున్న ఈ రోజుల్లో మరి చిన్ననాటి నుండే వారికి ఒక చక్కని దైవ భక్తిని వారికి చూపగలిగితే, ఈ రోజున సండే స్కూల్స్ ఎందుకు అవసరం అంటే చాలామంది పేరెంట్స్ మరి సండే స్కూల్కి పంపించరు. మరి ఎందుకు పంపించాలి, చర్చెస్లో ఎందుకు సండే స్కూల్ని మరి కండక్ట్ చేయడం జరుగుతుందంటే, చిన్ననాటి నుండే వారు దైవభక్తిలో గనక, ఆడ కావచ్చు మగబిడ్డలు కావచ్చు, చిన్ననాటి నుండే వారు దైవభక్తిలో గనక దేవుని వాక్యం, ఇందాక దేవుని సేవకులు చెప్పినట్లుగా దేవుని వాక్యం వారిలో నిలిస్తే ఒక పొరపాటు చేయడానికి ఆలోచిస్తారు, వెంటనే ఆ పనిని చేసేరు, ఆలోచిస్తారు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏది నిజమో, ఏది కరెక్ట్ చేయాలో, ఏది చేయకూడదో మరి వారిని ప్రేరేపిస్తుంది. కాబట్టి అటువంటి పనులు చేయడము కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్ననాటి నుండే దైవభక్తిలో పెంచడము, యూత్ కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ముఖ్యంగా మరి ఎవరి మాట వినని పరిస్థితిలో ఉంటున్నారు. అంతా మాకే తెలుసు, మీరు మాకు చెప్పాల్సిన అవసరత లేదు, మేము చాలా అప్డేట్ అయిపోయామన్న ఆలోచన చాలామంది మరి గర్ల్స్లో, చెల్లెల్లో ఉంటుంది. వారి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ యొక్క మొబైల్ అనేది ఈ రోజున సమాజాన్ని పాడు చేస్తున్న వాటి ఫస్ట్ ఈ యొక్క మొబైల్ అనే చెప్పొచ్చు. కాబట్టి ఎవరైతే ఈ మొబైల్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో
మరి ఒక చెడు సహవాసం కావచ్చు, చెడు సాంగత్యం కావచ్చు, చెడు కాన్వర్జేషన్ కావచ్చు, ఒక వ్యక్తిని నిజంగా పాపము పరిపక్వము చెంది మరణానికి అంటుందని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ఒక డాక్టర్ ఏమీ తప్పు చేయకపోయినా, ఈ రోజున చాలామంది డాక్టర్ గురించే కాదు, ఈ రోజున అమ్మాయిలు రాంగ్ వేలో వెళ్ళడానికి, ట్రాప్ చేయబడడానికి కారణం ఏంటంటే వారు మాట్లాడుతున్న మాటలు, వారి జీవిస్తున్న జీవిత విధానమే ఎక్కువ శాతం వారిని ప్రభావితం చేస్తున్నాయని చెప్పగలను. కాబట్టి దైవభక్తి కలిగి మరి తల్లిదండ్రుల అడుగుజాడలో వారు ఏదైతే చెప్తున్నారో భయభక్తులు, మరి వెనక ముందు ఏం జరుగుతుందో చూసుకుంటూ అడుగడుగు, మరి ఒక లోకం అనేది ఒక జారుడు బండ లాంటిది కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయడము, సమయానికి ఇంటికి చేరిపోవడము, ప్రార్థన చేసుకోవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వీటన్నిటి నుండి దూరము చేయబడతారు. అట్ ద సేమ్ టైం దేవుని కాపుదల, ఆ ప్రొటెక్షను మరి బిడల మీద ఉంటుంది. కాబట్టి ఈరోజున దేవుని భయం అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకటే ఒక మాట, దేవునిలో ఎదగడం కంటే గొప్ప శ్రేష్టమైన ఆధిక్యత లేదు. ప్రతి ఒక్కరు కూడా యవ్వనులు కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కావచ్చు. కాబట్టి ఈరోజున దేవుని భయం కలిగి దేవుని వాక్యమును హృదయంలో నిలుపుకుంటే చాలా మట్టుకు ఈ యొక్క అరాచకాలు తగ్గుతాయి. దేవుని భయం వారిని ఆపుతుంది. కాబట్టి ఇటువంటి జరగకుండా మనం ఆపగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ప్రశ్న, చివరిగా ఒక ప్రశ్న మనం దేవుని సేవకులను అడుగుదాం. హైదరాబాద్ పట్టణంలో చాలామంది యవనస్తులు వివిధ ప్రాంతాల నుంచి, చాలా మారుమూల గ్రామాల నుంచి చాలా ఇన్నోసెంట్ మైండ్తో వారు ఇక్కడికి అడుగు పెడతారు. బట్ ఈ కల్చర్ బట్టి, ఇక్కడ ఉన్న ఫాస్ట్ కల్చర్ కావచ్చు, లేకపోతే చుట్టూ ఉన్నవన్నీ చూసినప్పుడు వారు స్లోగా లోకంలో జారిపోతూ ఉంటారు. ఓవరాల్గా అలా వెళ్ళిపోయిన తర్వాత శోధనలో పడిపోవడం, వారి పరిశుద్ధతను కోల్పోవడం, ఎందుకొరకు ఇక్కడికి వచ్చారో ఆ యొక్క గమ్యాన్ని చేరకోకుండా జీవిస్తూ వారి జీవితం అంతా కూడా పాపమయమైపోద్ది. సో నా ప్రశ్న ఏంటంటే, హైదరాబాద్ పట్టణంలో ఇలాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ సిటీలో ఉన్న యవ్వనస్తులు శోధనను జయించాలంటే ఎలా అన్న ప్రశ్న ఆన్సర్ మనం పాల్ ఇమాన్యుయల్ గారి దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. చాలా మంచి ప్రశ్న రాజేష్. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని చాలామంది లైవ్లో కూడా వీక్షిస్తున్నారు, యవనస్తులు చూస్తున్నారు. యవనస్తులు తప్పక తొట్టిల్తారని దేవుని లేఖనం సెలవిస్తాం. వాస్తవానికి యవన కాలంలో శోధన వస్తుంది, ఎందుకంటే శరీరంతో ఉన్నాం కాబట్టి శోధన ఖచ్చితంగా వస్తుంది ప్రతి వ్యక్తి జీవితంలో. కానీ శోధన జయించవచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు శోధన జయించారు. చాలామంది ప్రశ్న ఏంటంటే, ఈ భ్రష్టమైన లోకంలో, ఈ చెడిపోయిన లోకంలో, ఈ కంటామినేటెడ్ వరల్డ్లో పరిశుద్ధంగా జీవించగలమా, పరిశుద్ధత కలిగి జీవించగలమా అటువంటి ప్రశ్న చాలామంది అడుగుతారు. నిజమేనండి, పర్షింగ్ హోలీనెస్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్. పరిశుద్ధత కలిగి జీవించడం అనేది అసాధ్యం కాదు. కష్టమే కావచ్చేమో కానీ అసాధ్యం కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక యోసేపుని మీరు తీసుకున్నా, దానియేలు, షడ్రక్, మేషాకు, అబేద్నెగోను తీసుకున్నా, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధత కలిగి జీవించారు. వారు కూడా శరీరంలో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధంగా జీవించగలిగారు. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి శోధన జయించాలంటే, శోధన కేవలం యవనస్తులకు మాత్రమే కాదు, పెద్దోళ్ళు కూడా వస్తుంది. శోధన జయించాలంటే నేను 3 విషయాలు చెప్తాను. చాలా విషయాలు చెప్పగలను కానీ 3 విషయాలు మీతో మాట్లాడతాను. ఒకటి, శోధన జయించాలంటే అది మన సొంత ప్రయత్నాల వల్ల మనం శోధన జయించలేం. మన శక్తి, మన సామర్థ్యం, మన యొక్క విల్ పవర్ ద్వారా మన శోధన మనం జయించలేం. ఖచ్చితంగా మనం దేవుని మీద ఆధారపడాలి, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడినప్పుడే దేవుడే ఆ సహాయాన్ని, దేవుడే ఆ నిగ్రహ శక్తిని, దేవుడే ఆ కంట్రోలింగ్ పవర్ని ప్రభుత్విస్తాడు. ఫర్ గాడ్ హెస్ నాట్ గివెన్ us the spirit of timidity, but has given us the spirit of boldness and self control and sound mind అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేటువంటిది ఏంటంటే నిగ్రహ శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేటువంటిది అంటే సౌండ్ మైండ్ అంటాడు. ధైర్యం కలిగిన ఆత్మను ప్రభువు మనకి ఇచ్చాడు, కానీ పిరికితనంగిన ఆత్మను ప్రభువు మనకి ఇవ్వాల. శోధనను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు శోధనని జయించగలుగుతాం. నాతో ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నారు అటువంటి ఆ ఇంగిత జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు, హ్యావింగ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హోలీనెస్ అని మనం చెప్తూ ఉంటాం. అంటే దేవుని సన్నిధిని కలిగి ఉండటమే పరిశుద్ధత కలిగినట్టు జీవించినట్లు. కాబట్టి మొదటిది ఏంటంటే దేవుని మీద మనం ఆధారపడాలి. మన యొక్క సొంత జ్ఞానము, మన యొక్క సొంత తెలివితేటలు, మనం తీసుకున్న ఆహార అలవాట్లు, శోధన నుంచి మనం జయాన్ని పొందుకోలేం, కానీ దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. అది మొదటి అంశం. రెండోది, శోధనలో ఒక వ్యక్తి ప్రవేశించిన తర్వాత ఆ శోధన తన జీవితంలో ఖచ్చితంగా పర్యవసానాన్ని తీసుకొస్తుంది. పాపానికి వచ్చేటువంటి జీతం ఏంటి? మరణం. పాపానికి ఖచ్చితంగా జీతం ఉంది. నువ్వు విత్తిన ప్రతి విత్తనానికి ఏముంది? పంట ఉంది. నువ్వేదైతే విత్తుతావో దాన్ని ఏం చేయాలి? ఖచ్చితంగా కొయ్యాలి.
కొంచెం విత్తినా ఎక్కువగా పంటను కొయ్యాలి. చూడండి, శోధనలో ప్రవేశించి దేవునికి అవమానకరంగా జీవించాలనేటువంటి ఆ యొక్క ఆలోచన నీలో కలిగినప్పుడు గుర్తుపెట్టుకో, నీవు పాపం చేసినప్పుడు ఆ పాపం నీతోనే పోదు, అది నీ బిడ్డల ఒడిలో పడుతుంది అనేటువంటి ఆ స్పృహ మనలో ఉండాలి. శోధనలో ప్రవేశించి తెలియకో తెలుసో శోధనలోకి మనం ప్రవేశిస్తాం, పాపం చేస్తాము. ఆ తర్వాత మనం చేసిన పాపము అభం శుభం తెలియని మన బిడ్డల మీద పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మనతోనే వెళ్ళిపోవట్లేదు. నువ్వు ఈజీగా ఎవరు నన్ను చూడట్లేదులే, ఎవరు నన్ను గమనించట్లేదే, నేను ఇష్టానుసారంగా జీవిస్తున్నాను అనుకుంటావు. కానీ నీ పాపము, నువ్వు చేసేటువంటి ఆ తప్పిదము అభం శుభం తెలియని నీ బిడ్డల మీద పడుతుంది అనే విషయాన్ని మీ స్పృహలో ఉంచుకోండి. ఎప్పుడైతే మనం చేయని పాపానికి మన పిల్లలు దాన్ని కోస్తున్నప్పుడు మన హృదయం తట్టుకోలేదండి. అందుని బట్టి మన శోధనలోకి ప్రవేశించకుండా ఉండగలుగుతాం. సెకండ్ పాయింట్ అయిపోయింది. మూడవది ఏంటంటే, ప్రేయర్స్ వల్ల మన శోధన జయించవచ్చు. ఏ ప్రేయర్సు? మామూలు ప్రార్థనలు కాదు, ఉపవాస ప్రార్థనల ద్వారా. మీరు ఎంతమంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు? వారానికి ఒకసారైనా ఎంతమంది ఉపవాస ప్రార్థన? ఒక పూట అయినా సరే. ఏమంటే డాక్టర్లు కూడా చెప్తున్నారు ఏంటంటే, సో మనం ప్రతిరోజు ఆహారం తినేయకూడదట. కనీసం ఒక రోజన్న ఉపవాసం ఉంటే ఈ లోపల మెషిన్కి కొంత రెస్ట్ ఇవ్వాలి. మనం రోజు ఈ మరకి రోజు మనం పని ఇచ్చామనుకోండి, ఇది సరిగ్గా పనిచేయదు. కొన్ని సందర్భాల్లో శరీరంలో చాలా చాలా వ్యాధులకు కారణం ఏంటంటే అధిక తిండి. సో ఫాస్టింగ్ ఉండటం ద్వారా మనం చాలా చాలా ఉపయోగాలు మనకు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఫాస్టింగ్ ప్రేయర్, పరిశుద్ధ గ్రంథంలో ఉపవాస ప్రార్థనలు చాలా గొప్ప జయాన్ని తీసుకొచ్చినాయి. ఉపవాస ప్రార్థన ద్వారా మనం శోధన జయించవచ్చు. గుర్తుంటాయి 3 విషయాలు చెప్పాను. ఏంటి? మొదటిది ఏంటి? శోధన జయించాలంటే మన శక్తి సామర్థ్యాలు సరిపోవు, దేవుని మీద మనం ఆధారపడాలి. రెండోదిగా, శోధించబడిన తర్వాత, మనము పాపం చేసిన తర్వాత, శోధనలో పడి మనం పాపం చేసిన తర్వాత ఆ పాప ఫలితము మన బిడ్డల మీద పడుతుంది అనేటువంటి స్పృహ మీకు కలిగి ఉండాలి. అప్పుడు మీరు శోధనలోకి మీరు వెళ్ళలేరు, ప్రవేశించలేరు. మూడోదిగా, ఉపవాస ప్రార్థన శోధన జయించేలా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, అద్భుతమైన మాటలు తెలియజేశారు. దాని గురించి మీరు ఒక మాట స్పందిస్తారా? ఎలా శోధన, ఆడపిల్లలు ప్రాముఖ్యంగా, దేవుని సేవకులు చాలా జనరల్గా చాలా లోతైన విషయాలు చెప్పారు. ప్రాముఖ్యంగా మీరు దేవుని సేవలో ఉన్నారు కాబట్టి ఆడపిల్లలను ఉద్దేశించి యంగ్ లేడీస్ ఎలా శోధన చేయించగలగారు? ఒక 2 పాయింట్స్. ఆల్మోస్ట్ సేవకులు చెప్పేశారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా శోధన వస్తుంది. అది మా తప్పు కాదు కదండి, మేము లోకంలో చూస్తున్నాం. మరి చూసింది ఎలాగోలాగా మా కంటికి కనపడుతుందని చేయాలన్న ఆశ ఎక్కడో మాకు పుడుతుంది, మాకు తెలియకుండానే, మా ప్రమేయం లేకుండానే ఆ ఆశ పుడుతుందని చెప్తారు. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి టెంప్టేషన్స్ అనేవి వస్తాయి. కాబట్టి సేవకులు చెప్పినట్లుగా ప్రార్థన ద్వారా మాత్రమే వాటిని జయించగలుగుతాం. మరి బైబిల్లో చాలామంది బిడ్డలు శోధన జయించిన వాళ్ళు ఉన్నారు. యోసేపుకి శోధన వచ్చింది, సంసోనుకు కూడా శోధన వచ్చింది, పడిపోయాడు. మరి చిట్ట చివరికి తను ఎటువంటి పర్యవసనాన్ని చూశాడో మనకు తెలుసు. మరి యోసేపు జయించి ఎటువంటి గొప్ప స్థానాన్ని అధిరోహించాడో కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ రోజున మనం యోసేపు వల్ల జయించగలిగితే, కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత ప్రతికూల పరిస్థితి ఉంటుంది, చాలా కష్టతరంగా ఉంటుంది జయించడం. ఎందుకంటే అదే సిచ్యువేషన్ నుండి, అదే ఏజ్ నుండి మేము వచ్చాం కాబట్టి ప్రతి సిచ్యువేషన్ తెలుసు. కాబట్టి ఈ రోజున శోధన జయించిన వాడు ధన్యుడని దేవుని లేఖనాలు చెప్పినట్లుగా ప్రార్థన ద్వారా మాత్రమే, దేవుని మాటలను స్పష్టంగా వినడం ద్వారా కూడా ఆ మాటలు మనలో నిలవడం ద్వారా శోధనని మనం జయిస్తాం. కాబట్టి ప్రార్థన వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ మన ఆత్మీయ జీవితానికి, సమాజానికి కూడా మనం మేలుకరంగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ తక్కువ సమయంలో మంచి విషయాలు మనకి తెలియజేసిన దేవుని దాసులకి, దాసులకు ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం.